వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పోట్ల అయితే సూపర్ గా ఉన్నాను. మీరందరూ సూపర్ సేవి ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను. మీకు మెయిన్ అప్డేట్ చెప్దామని వచ్చానండి. ఏంటి అనుకుంటున్నారా? ఈ నెల 26, 27వ తారీఖు అండి విజయవాడలో మాకు భారీ ఎత్తున సక్సెస్ సీక్రెట్ అకాడమీ అని మీటింగ్ జరుగుతుందండి. ఇది 6 నెలలకు ఒకసారి మాకు భారీ ఎత్తున జరిగిద్ది అనమాట. ఈ నెల జరుగుతుంది. మీకు తెలుసు కదా, ప్రతి నెల మాకు 2 days మీటింగ్ ఉంటుంది విజయవాడలో అని చెప్పేసి. ఇది వచ్చేసి కొత్త కోచెస్ కోసం అండి. నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, ఒక 1 yearగా మీ అందరూ చెప్తూనే ఉన్నాను. చాలా మంది కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు, చూసేవాళ్ళు ఇలా చూస్తూనే ఉన్నారండి. మీరు చూడొద్దండి, చేసే వాళ్ళలాగా ఉండండి. ఎందుకు అనుకుంటున్నారా? ఈ నెల స్పెషల్ ఎందుకు అనుకుంటున్నారా? ఈ నెల మనకి వేణు కళ్యాణ్ గారు మోటివేషన్ స్పీకర్, ఇక్కడ నేను ఆయన ఫ్లైయర్ కూడా వేస్తాను చూడండి. మోటివేషన్ స్పీకర్ వేణు కళ్యాణ్ గారు వస్తున్నారండి బాబు. అసలు మామూలుగా ఉండదు అనమాట. ఆయన స్పీచ్ వినాలి అంటే అసలు యూట్యూబ్లో వింటుంటేనే ఒక గగురు పాటు వస్తుంది. అంటే మనం చేసేయాలి, తోసేయాలి, అసలు మనం ఏదైనా సాధించేయచ్చు, మనం ఏదైనా సాధించవచ్చు, మనం నార్మల్ పీపుల్ కాదు అనిపించింది అనమాట ఆయన స్పీచ్. ఏది యూట్యూబ్లో వింటుంటేనే జస్ట్. కానీ ఆయన లైవ్లో వచ్చి ఆ మీటింగ్లో మాకు స్పీచ్ ఇస్తారనమాట. నాకు ఇంకా ఎగ్జైట్మెంట్గా ఉందండి. నాకు అసలు మీటింగ్ అంటే హుషారు ఉంటుంది, ఇంకా హుషారుగా ఉంది. మరి అంత మంచి స్పీకర్ మీరు వినాలి. మా కమ్యూనిటీని అందరినీ చూడొచ్చు. మేము అందరం ఉంటాం, ఎవరైతే సీనియర్స్ అందరూ ఉంటారన్నమాట. ఆ ట్రైనింగ్లో 2 రోజులు కన్నుల పండగగా జరిగిద్దండి. పండగ అంటే సంక్రాంతి పండగ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ సంక్రాంతి పండగ అక్కడే జరిగిద్దండి. అంత బాగా డ్రెస్ కోడ్స్, డ్యాన్సులు, బ్యాక్ టు బ్యాక్, మళ్ళీ మీటింగ్స్. మేము ఎలా ఉంటామంటేనండి, ఫస్ట్ బాగా ఎంజాయ్ చేసేస్తాం, మళ్ళీ వెంటనే డిసిప్లిన్గా కూర్చొని రాసుకుంటాం, మంచిగా మీటింగ్ వింటాం. అలా మేము చాలా డిసిప్లిన్ పీపుల్ అనమాట. న్యూషన్కి చేంజ్ అయిపోతూ ఉంటాం అనమాట. చాలా బాగుంటుందండి అసలు చూడటానికైతే. మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారు. ఎవరైతే న్యూ కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు, కొత్తగా కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటున్నారు, ఎవరైనా తీసుకోవచ్చు అండి కోచ్ ఆపర్చునిటీ. మీకేమి చదువు ఉండాలి, ఈ క్వాలిఫికేషన్ ఉండాలని ఏం లేదండి. మీకు పక్కవాడికి సహాయం చేయాలని ఒక మనసు ఉంటే మీరు కోచ్ అవ్వచ్చు. నార్మల్ హౌస్ వైఫ్ అవ్వచ్చు, మిషన్ కుట్టుకునే వాళ్ళు అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎందుకు ఈ పేర్లే నేను చెప్పాను అంటే, నా దగ్గర ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ కోచ్ అయ్యారు కాబట్టి. మీకు తెలుసు, ఎంవి లక్ష్మి గారు డాక్టర్ బ్యాక్గ్రౌండ్, ఆమె కోచ్ అయ్యారు. రమ్య గారు కాకినాడ నుంచి టీచర్ గవర్నమెంట్ టీచర్, ఆమె కోచ్ అయ్యారు. శ్రీనివాస్ గారు సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్, ఆయన కోచ్ అయ్యాడు. మాధవి గారు టైలర్ బ్యాక్గ్రౌండ్, ఆయన కోచ్ అయ్యారు. హబీమునిసా గారు హౌస్ వైఫ్, ఆమె కోచ్ అయ్యారు. శ్రావణి గారు శ్రావణి గారు బ్యూటిషియన్ నుంచి కోచ్ అయ్యారు. ఇట్లా నాకు కొన్ని పేర్లే. శ్రీనివాస్ గారు బళ్ళారి నుంచి, ఆయన చీటీ వ్యాపారం చేస్తారు, అక్కడ వాటర్ ప్లాంట్ ఉంది, హోటల్ ఉంది, ఆయన నాకు కోచ్గా వచ్చారు. ఇంకా చాలామంది, ఎడ్విన్ గారు అని ఉంటారు, ఆయన ఆటో బ్యాక్గ్రౌండ్, ఆయన ఆటో తోలుతారు, ఆయన నాకు కోచ్గా వచ్చారు. ఇంకా సడన్గా చెప్పాలంటే నాకు గుర్తు రావట్లేదు. ఇంకా చాలామంది కోచెస్ ఉన్నారనమాట. ఇలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి నాకు కోచెస్ ఉన్నారనమాట. మరి మీరు అవ్వచ్చా? బ్రహ్మాండంగా అవ్వచ్చు. వాళ్ళందరూ ఎందుకు ఉంటున్నారు ఇన్ని సంవత్సరాలుగా నాతో పాటు? ఇన్కమ్ రాకుండా ఉంటారా అండి చెప్పండి? డబ్బులు రాకుండా ఉంటారండి చెప్పండి ఎవరైనా? నేను ఎంత మంచిదాన్ని అయితే మాత్రం, ఎంత నేను మంచిగా చూసుకుంటే మాత్రం ఏ డబ్బులు రాకుండా నాతో పాటు ఉంటారా కోచెస్? చెప్పండి, మీరు చెప్పండి. ఇంకా కొత్త కోచెస్ కూడా ఈ మంత్ అయితే రాజలక్ష్మి గారు హౌస్ వైఫ్, ఆమె కోచ్ అయ్యారు. ఇంకొకరు రేఖ గారు హౌస్ వైఫ్, ఆమె కోచ్ అవుతున్నారు. రాత్రి కాల్ చేసి నేను కోచ్ అవుతాను మేడం, నేను ఇలా చేసుకుంటాను మేడం, నాకు ఇంత డిస్కౌంట్ కావాలి, అలా ఏంటి అని మొత్తం ప్లాన్ తీసుకొని ఆ కోచ్కి వాళ్ళ రెడీగా ఉన్నారనమాట. అలా రోజు వస్తూనే ఉంటారు, నేను చేస్తూనే ఉంటాను. ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా నాకు పేర్లు సడన్గా నేను చెప్పాలంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్తో చెప్పలేకపోతున్నాను. అలాంటి కోచెస్ అందరూ మన నా దగ్గర ఇన్కమ్ లేకుండా ఉంటారా చెప్పండి అండి? ఇన్కమ్తోనే ఉంటారు కదా. మరి మీరు వస్తే ఇన్కమ్ అయితే వస్తుంది కదా. కష్టపడ్డంత ఇన్కమ్ వస్తుందండి ఇక్కడ. మామూలుగా జాబ్స్ వాళ్ళకి ఏంటంటే ప్రతి నెల ఒకే శాలరీ వస్తుంది. ఇలా కాదు ఇక్కడ హౌస్ వైఫ్స్కి, నార్మల్ వెల్నెస్ కోచెస్కి అలా కాదు. ఎవరంటే కష్టపడ్డారో అన్ని డబ్బులు వస్తాయి అన్నమాట. మరి మీరు కూడా ఈ 2 రోజులు ట్రైనింగ్ చూడాలి. వేణు కళ్యాణ్ గారిని కూడా చూడాలి, వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా చూడాలి. ఇవన్నీ చూస్తూ మీటింగ్ చూసి మేము కూడా కోచ్ ఆపర్చునిటీ తీసుకోపోండి. ముందు మీటింగ్ చూడండి, తర్వాత మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే తీసుకోమాకండి. ఎవరొద్దన్నారు? కొట్టామా, తిట్టామా, తీసుకోవాల్సింది రూల్ అని చెప్పామా? ఏముండదు. వచ్చి చూడండి, నచ్చితే జాయిన్ అవ్వచ్చు. మీ మీటింగ్కి మాత్రం మినిమం ఫీజు ఉంటుందండి. 2 days ట్రైనింగ్ కదా, మేము ఫుడ్ అక్కడే ప్రొవైడ్ చేస్తాం, ఏసీ హాల్ మొత్తం ఉంటుంది కాబట్టి మినిమం టికెట్ ఉంటుంది అనమాట. ఆ టికెట్ నా వైపు నుంచి వచ్చే వాళ్ళకి, నా వైపు నుంచి వచ్చే వాళ్ళకి నేను ఒకరికి ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాను టికెట్. ఆ ఒక్కళ్ళు ఎవరో మీరు ఆలోచించుకోండి. ఆ ఒక్కళ్ళ తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళు టికెట్ కొనుక్కోవాల్సిందే. ఒక్కరికి మాత్రం ఫ్రీగా ఇస్తా, ఒక్క టికెట్ మాత్రం ఫ్రీగా ఇస్తా. మిగతా అంటే ఒక్కళ్ళ తర్వాత ఇంకెవరు కాల్ చేసినా ఎవరు వచ్చినా వాళ్ళు డబ్బులు పే చేసుకొని రావాల్సిందే. ఒక్కరికి మాత్రం నేను టికెట్ ఫ్రీగా ఇస్తాను, ఎందుకంటే టికెట్ ప్రైస్ 1500 అనమాట. ఒక్కరికి నేను ఫ్రీగా ఇస్తాను. సర్లే, నేను మంచిదానిగా ఇద్దరికి ఇస్తాను.
తర్వాత ఇంకెవరు వచ్చినా సరే వాళ్ళు టికెట్ పే చేసుకొని రావాలి. ఏం పర్లేదండి, మీరు వర్త్ అని డబ్బులు పెట్టుకొని వచ్చిన చాలా వర్త్ అనమాట ఆ మీటింగ్. రావాలి అనుకుంటే కెస్కలతో నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా? మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి, కోచ్ ఐడి కావాలి, ఆ డీటెయిల్స్ కావాలి, నేనే మీకు కోచ్గా కావాలి, స్పెషల్ డైట్ ప్లాన్స్ కావాలి, వర్కౌట్స్ కావాలి, జూమ్ కాల్స్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి. అవన్నీ మీకు నేను హెల్ప్ చేస్తాను. ఇవాళ అయితే వీడియో ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటుంది మీ పావని. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను అనమాట ఈ మీటింగ్స్ అన్నిటి కోసం ఆలోచిస్తూ. అంటే ఇంకా ఎలా రెడీ అవ్వాలి, ఎలా చెయ్యాలి, ఎలా ఈ మీటింగ్ సక్సెస్ చేయాలి, ఇవన్నీ ఇట్లా ఉంటాను. మీరు కూడా వచ్చేయండి, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.